వెరీ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ గైస్. ఈరోజు ల్యాపింగ్ గురించి తెలుసుకుందాం. మనం సాధారణంగా ఎప్పుడైతే ల్యాపింగ్ అన్నామో ఇది హై ఫినిషింగ్ ఆపరేషన్. హై ఫినిషింగ్ ఆపరేషన్ అట్ ద సేమ్ టైం ఫినిషింగ్ చేస్తాం, బాగానే ఉన్నది. మరి ఏ రకమైనటువంటి టూలింగ్తోనే మనం ఫినిషింగ్ చేయడం అనేది జరుగుతుంటుంది. ఫినిషింగ్ చేయాలంటే మనకి కటింగ్ టూల్ కావాలి కదా. మరి ల్యాపింగ్ చేయడానికి ఉపయోగించే కటింగ్ టూల్ కాన్సెప్ట్ ఎలా ఉంటుంది అంటే, ఇది అబ్రేసివ్ పార్టికల్స్తోని మనం ఫినిషింగ్ చేయడం అనేది జరుగుతుంటుంది. అబ్రేసివ్ పార్టికల్స్. అబ్రెసివ్ పార్టికల్స్ అంటే ఏంటి? సన్నటి నలుసుల్లా చిన్నగా కంటికి కనిపించినంత సన్నగా ఉండేటటువంటి అబ్రెసివ్స్ అనమాట. తెలుసు కదా, మనకి గ్రైండింగ్లో ఉపయోగించుకుంటాం. అబ్రెసివ్ పార్టికల్స్ని మొత్తాన్ని మౌల్డింగ్ చేసి గ్రైండింగ్ వీల్ తయారు చేసి గ్రైండింగ్ చేసుకుంటాం. ఇక్కడ కూడా సేమ్ అబ్రెసివ్ పార్టికల్స్నే ఉపయోగించుకుంటాం. కాకపోతే ఇండివిజువల్ అబ్రెసివ్ పార్టికల్స్ని వాడకుండా మనం ఏం చేస్తామంటే, ఈ అబ్రెసివ్ పార్టికల్స్ అన్నిటినీ కలిపి పేస్ట్ రూపంలో వాడుకోవడం జరుగుతుంది. పేస్ట్ అంటే ఇప్పుడు చపాతీ పిండి ఉన్నది. ఈ పిండి నార్మల్గా ఉన్నప్పుడు అన్నామనుకో గాలికి ఎగిరిపోయేటట్టు ఉంటుంది. ఒకవేళ ఇదే పిండిని కొన్ని నీళ్ళు వేసి మనం పేస్ట్ లెక్క కలిపితే గాలికి ఎగిరిపోయే అవకాశం ఉండదు కదా. సేమ్ టు సేమ్ ల్యాపింగ్ కాన్సెప్ట్లో కూడా మనం ఉపయోగించే అబ్రెసివ్ పిండి పౌడర్ ఏదైతే ఉంటుందో ఈ పౌడర్ని పేస్ట్ రూపంలో ఉపయోగించడం అనేటటువంటిది జరుగుతుంది. ఇండివిజువల్గా పౌడర్ రూపంలో ఉన్న అబ్రెసివ్ పార్టికల్స్ని మనం వాడం. పాయింట్ అవుట్ చేసి పెట్టుకోండి. ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి మాట, డోంట్ యూజ్ పౌడర్డ్ అబ్రెసివ్. ఇది హైలైట్ పాయింట్ కింద గుర్తుపెట్టుకోండి. సో ఎప్పుడైతే మనం ల్యాపింగ్ అన్నామో, ల్యాపింగ్ అనేటటువంటిది హై క్వాలిటీ ఫినిషింగ్ ఆపరేషన్. ఎంత హై క్వాలిటీ అంటే ఇంజనీరింగ్ ప్రొడక్షన్లో మనకి కొన్ని వందల రకాల ఫినిషింగ్ ఆపరేషన్స్ ఉంటాయి. రకరకాల ఫినిషింగ్ ఆపరేషన్, స్క్రాపింగ్, ల్యాపింగ్, గ్రైండింగ్, ఫైలింగ్, షేపింగ్, స్లాటింగ్, ఇట్లా రకరకాల మెషినింగ్ ఆపరేషన్స్ ద్వారా రకరకాల సర్ఫేసెస్ని మనం ప్రొడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది అకార్డింగ్ టు అవర్ రిక్వైర్మెంట్. కానీ అన్నిటికంటే మనం ఎన్ని రకాల సర్ఫేస్ ఫినిష్ క్వాలిటీలు తీసుకున్నా అన్నిటికంటే ఫస్ట్ ప్లేస్ మరియు బెస్ట్ ప్లేస్ అంటే ఫినిషింగ్లో దీన్ని మించింది ఇంకొకటి లేదు, అంతే. ఇంకా ఎప్పుడైనా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బెస్ట్ సర్ఫేస్ ఫినిష్ కెన్ బి అచీవ్డ్ బై విచ్ ఆపరేషన్ అని అడిగితే బెస్ట్ అంటే బెస్ట్గా దాన్ని మించి ఫినిషింగ్ చేయడానికి ఎవరికి కూడా అవకాశం లేదు. అలాంటి బెస్ట్ ఫినిషింగ్ గురించి డిస్కషన్ వస్తే మొట్టమొదట పేరు మనం చెప్పాల్సింది ల్యాపింగ్ ఆపరేషన్ ఫినిషింగ్ పరంగా. అదేవిధంగా రెండోది ఇక్కడ రాస్తున్నాను చూడండి, బెస్ట్ ఫినిషింగ్. అదేవిధంగా బెస్ట్ డైమెన్షనల్ క్వాలిటీ. బెస్ట్ డైమెన్షనల్ క్వాలిటీ అంటే సపోజు మనకొక కాంపోనెంట్ ఉన్నది. ఈ కాంపోనెంట్ని తయారు చేసేటటువంటి క్రమంలో టాలరెన్స్ అనేది ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ కింద మనం గమనించవచ్చు. అంటే సపోజ్ మనం అనుకోవచ్చు, నా దగ్గర ఒక వస్తువు ఉన్నది, జస్ట్ జాబ్ అనుకుందాం. ఈ జాబు 100 mm ±0.5 ఒకటి ఉంది, ±0.2 ఒకటి ఉంది,
±0.01 ఒకటి ఉంది, ±0.001 ఒకటి ఉంది. 4 జాబులు ఉన్నాయి ఇక్కడ అనుకుందాం. ఈ 4 జాబులు ఏంటి? ఒకటి 100 mmకి 0.5 ఎక్కువైనా ఉండొచ్చు, 0.5 తక్కువైనా ఉండొచ్చు. 100 mmకి ఒక జాబు. రెండోది 100 mmకి 0.2 ఎక్కువైనా ఉండొచ్చు, 0.2 తక్కువైనా ఉండొచ్చు. 100 mmకి 0.01 ఎక్కువైనా ఉండొచ్చు, తక్కువైనా ఉండొచ్చు. మూడవది లాస్ట్ది 100 mmకి 1 మైక్రాన్ ఎక్కువైనా ఉండొచ్చు, 1 మైక్రాన్ తక్కువైనా ఉండొచ్చు. 4 జాబులు ఉన్నాయి అనుకుందాం. మరి ఇప్పుడు ఈ 4గిట్లో దేన్ని తయారు చేయడానికి మనకి కష్టం అవుతుందో మీరు ఇమాజిన్ చేయండి, మీ ఒపీనియన్ చెప్పండి. ఏ కాంపోనెంట్ని తయారు చేయడానికి మనం రిస్కీ అవ్వాలి అంటే కళ్ళు మూసుకొని చెప్పేయచ్చు, చిట్ట చివరి జాబు కేవలం 1 మైక్రానే ఉన్నది. 100 mm బేసిక్ సైజ్ అయితే 1 మైక్రాన్ వరకే నీకు పర్మిషన్, కొంచెం ఎక్కువైనా కొంచెం తక్కువైనా, కేవలం 1 మైక్రాన్. మరి 1 మైక్రాన్ యాక్యురసీలో జాబుని తయారు చేయడం అంటే అది ఆషామాషి ఇష్యూ కాదు. ఒకవేళ ఇప్పుడు ఈ 4 జాబుల్ని మనం ఒక వర్క్షాప్లో ఇచ్చి, ఈ 4 జాబ్స్ని ఒక వర్క్షాప్లో ఇచ్చి ఈ 4 జాబ్స్ని తయారు చేయండి నాకు కావాలి అని అన్నాం అనుకుందాం. సింపుల్గా చూడండి, వాడు ఏం చేస్తాడో తెలుసా? ఫస్ట్ జాబ్ కానీ ఇస్తే అన్న 100 రూపీస్ ఖర్చు అవుతుంది అంటాడు. ఫస్ట్ జాబ్ డ్రాయింగ్ ఇచ్చినమ్మటే 100 రూపీస్ ఖర్చు అవుతుంది అంటాడు. సేమ్ జాబు టాలరెన్స్ని మార్చినాం, రెండో జాబ్ ఇచ్చేసరికి 200 రూపీస్ అవుతుందన్నా అంటాడు. 200 రూపీస్. ఎప్పుడైతే 0.01 టాలరెన్స్ ±లో ఉన్నదో అన్న దీన్ని చేయాలంటే ఖచ్చితంగా 500 రూపీస్ అవుతుందన్నా అంటాడు. మరి చిట్ట చివరి జాబ్ ఉన్నది ±001 అన్న ఖచ్చితంగా దీనికి ఒక 5000 రూపీస్ అవుతుందన్నా అంటాడు. జాబులో ఏం మారింది? టాలరెన్స్ మారింది. ఒరిజినల్ బేసిక్ సైజు 100 mm అట్లనే ఉన్నది. టాలరెన్స్ అంటే ఖచ్చితత్వం, యాక్యురసీ 0-0లో, అంటే 1 మైక్రాన్ ఎక్కువ ఉండడానికి వీల్లేదు, 1 మైక్రాన్ తక్కువ ఉండడానికి వీల్లేదు. వితిన్ 1 మైక్రాన్ వేరియేషన్లో ఉన్నది. దాన్ని చెయ్యాలంటే ఆషామాషిగా మామూలు మిషన్ల మీదనో ఎట్లోకట్లా చేస్తే వర్కౌట్ కాదు. హై క్వాలిటీ మెషినరీ ఉండాలి, హై క్వాలిటీ ఎక్స్పీరియన్స్ ఉండాలి. మెషిన్ యొక్క క్వాలిటీ కాకపోవచ్చు, మెషిన్ యొక్క కన్స్ట్రక్షన్ కానీ టూలింగ్ కానీ వేరే లెవెల్లో ఉండాలి. అలా ఉన్నప్పుడే 1 మైక్రాన్ వరకు కూడా మనం డైమెన్షన్ని తయారు చేయడానికి పాసిబుల్ అవుతుంది. మరి అంత కష్టపడి అంత హై క్వాలిటీతో తయారు చేసిన జాబుకి రేట్ అంతే ఉంటుంది, 5000 ఉంటుంది పక్కాగా. ఇదే జాబు ±0.5 అయితే 100 రూపీస్కి చేసి ఇచ్చేస్తారు, ఫైలింగ్ మీదనే సరిపెట్టిస్తారు నీకు. దీన్ని ఫైలింగ్ మీద చేయడానికి అవ్వదు. అయితే గ్రైండింగ్ అన్నా కావాలి, లేదు 1 మైక్రాన్ కాబట్టి గ్రైండింగ్ మీద చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది సర్ఫేస్ గ్రైండింగ్లో. ఒకవేళ కాకపోతే ల్యాపింగ్తో నీకు తయారు చేసి ఇస్తాడు. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాలి, డైమెన్షనల్ క్వాలిటీ పరంగా బెస్ట్ ఎవరా అంటే ల్యాపింగ్ని మించిన తోపు ఎవడో లేడు. ఫినిషింగ్ పరంగా బెస్ట్ ఫినిషింగ్ని ప్రొడ్యూస్ చేసేటటువంటి ఆపరేషన్ ఏది ఉంది అంటే ల్యాపింగ్ని మించినటువంటిది ఏదీ లేదు. అంటే ఎక్కడన్నా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బెస్ట్ ఫినిషింగ్ అని కానీ బెస్ట్ యాక్యురసీ కానీ ఏ రకమైన ఆపరేషన్తో ప్రొడ్యూస్ చేస్తామని అడిగినప్పుడు మొట్టమొదటగా చెప్పాల్సినటువంటి ఆపరేషను ల్యాపింగ్ అని చెప్పాలి. మరి ల్యాపింగ్లో వాడే టూలింగ్ ఎలా ఉంటుంది అని అడిగితే ల్యాపింగ్లో టూళ్ళు గీళ్ళు ఏం వాడం, అబ్రేసివ్ పార్టికల్స్ని వాడతాం. అబ్రేసివ్ పార్టికలే మనకి ఇక్కడ టూల్ లాంటిది అని అర్థం చేసుకోవాలి. అయితే మరి ఇప్పుడు గ్రైండింగ్ అనేటటువంటిది కూడా మనం గ్రైండింగ్ చేస్తూ ఉంటాం. మరి గ్రైండింగ్ అనేటటువంటిది దేంతో తయారు చేస్తాము? అది కూడా అబ్రేసివే. గ్రైండింగ్లో వాడేది కూడా అబ్రేసివే, ల్యాపింగ్లో వాడేది కూడా అబ్రేసివే. కాకపోతే గ్రైండింగ్లో వాడేటటువంటి అబ్రేసివ్ ఏదైతే ఉందో ఇది
సాలిడ్గా తయారు చేయబడి ఉంటుంది. సాలిడ్గా తయారు చేయబడి అంటే ఏంటి, మౌల్డింగ్ చేసి ఒక చక్రం లెక్క మనకి తయారు చేసి ఇస్తాడు. ఒక వీల్, గ్రైండింగ్ అంటేనే మనకు తెలుసు కదా, చిన్న చిన్న అబ్రేసివ్ పార్టికల్స్ని మంచిగా గమ్ము లాంటి దాంట్లో తయారు పెట్టి ఒక అచ్చు లెక్క తయారు చేసి గ్రైండింగ్ వీల్ని మనకి ఇస్తాడు. అంటే గ్రైండింగ్ వీల్ యొక్క రూపం చూడడానికి సాలిడ్గా ఒక సర్క్యులర్ ఆకారంలో ఉంటుంది అనేది మనకి తెలిసిన విషయమే. అందులో కూడా మనం అబ్రేసివ్నే ఉపయోగించుకుంటాం. కానీ ల్యాపింగ్ దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ కూడా మనం ఉపయోగించేటటువంటిది ఏంటి, అబ్రేసివ్నే ఉపయోగిస్తాం ఇక్కడ కూడా. కాకపోతే ఈ అబ్రేసివ్ని పేస్ట్ రూపంలో ఉపయోగించుకుంటాం. ఏ రూపంలో ఉపయోగించుకుంటాం, పేస్ట్, ఏదైతే మనకి టూత్ పేస్ట్ ఉన్నదో అలాంటి పేస్ట్ రూపంలో ఉపయోగించుకుంటాం. అదేవిధంగా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఛార్జింగ్ రూపంలో ఉపయోగించుకుంటాం. అండర్లైన్ చేసి పెట్టుకోండి అమ్మా. పేస్ట్ రూపంలో ఉపయోగించుకుంటాం, ఛార్జింగ్ రూపంలో. ఈ ఛార్జింగ్ అనేది గుండెకాయ లాంటి మాట, వెరీ వెరీ ఇంపార్టెంట్. ల్యాపింగ్ చేసేటప్పుడు ఏ విధంగా అబ్రేసివ్ పార్టికల్స్ని ఉపయోగించుకుంటామని అడిగితే దీన్ని పేస్ట్ రూపంలో ఉపయోగించుకుంటాం, అదేవిధంగా ఛార్జింగ్ రూపంలో ఉపయోగించుకుంటాం. ఈ ఛార్జింగ్ అనేది పెద్ద కాన్సెప్ట్, అర్థమవుతుందా? ల్యాపింగ్ అన్నాము అంటే ఛార్జింగ్ అనేది గుర్తు రావాలి. ఎందుకు అంటే నార్మల్గా ఒక్కొక్కసారి మనకి ప్రశ్న అడుగుతాడు, ఈ విచ్ టైప్ ఆఫ్ ఫినిషింగ్ రిక్వైర్డ్ ఛార్జ్డ్ టూల్ అంటాడు. ఏ రకమైన ఫినిషింగ్ ఆపరేషన్ కోసం ఛార్జ్డ్ టూల్ కావాలి అంటాడు, ఛార్జింగ్ అయిన టూల్ కావాలి అంటాడు. ఆప్షన్స్లో ల్యాపింగ్ ఉంటుంది, హార్నింగ్ ఉంటుంది, గ్రైండింగ్ ఉంటుంది, నన్ ఆఫ్ ది అబో లేకపోతే ఆల్ ఆఫ్ ది అబో అని ఇస్తాడు. ఛార్జింగ్ అనే మాట ల్యాపింగ్ యొక్క ఓన్ ప్రాపర్టీ అని అనుకోవాలి. ల్యాపింగ్కి తప్ప ఛార్జింగ్ అనే మాటని మనం ఎక్కడ వాడం. అర్థమైందా? అంటే పేస్ట్ రూపంలోనైనా ఇక్కడ మనం ల్యాపింగ్ చేసుకుంటాం, లేదంటే ఛార్జింగ్ రూపంలో కూడా చేసుకుంటాం. అర్థమైందా? పేస్ట్ మరియు ఛార్జింగ్ జాగ్రత్తగా గమనించండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ రెండు రూపాలు వేరే ఎక్కడ కనపడవు నీకు. మనకి బోలెడన్న ఆపరేషన్స్ ఉన్నాయి కదా, ఫినిషింగ్ ఆపరేషన్స్, ఎక్కడా కూడా పేస్ట్ ఛార్జింగ్ అనేది ల్యాపింగ్కి తప్ప ఇంకా మనకి ఎక్కడా కూడా కనిపించేటటువంటి అవకాశం ఉండదు. అర్థమైందా? సో ల్యాపింగ్ యొక్క యూజ్ ఏంటి అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో బెస్ట్ ఫినిషింగ్లో ఫస్ట్ ప్రైజ్ ఎవడరా అంటే ల్యాపింగ్. ఇంటర్నేషనల్ లెవెల్లో డైమెన్షనల్ యాక్యురసీ పరంగా బెస్ట్ ఎవడరా అంటే దట్ ఈజ్ ల్యాపింగ్. అదేవిధంగా టు ప్రొవైడ్ జామెట్రికల్ యాక్యురసీ అంట. చూడండి ఇక్కడ మూడోది, డైమెన్షన్కి సంబంధం లేదు, ఫినిషింగ్కి సంబంధం లేదు, జామెట్రికల్ యాక్యురసీ. ఇది వెరైటీగా ఉంటుంది మాట, జామెట్రికల్ యాక్యురసీ. ఈ జామెట్రికల్ యాక్యురసీ అంటే అది ఫినిషింగు కాదు, అది ఫినిషింగు కాదు, అలాగని కొలత కాదు. మరి జామెట్రికల్ టాలరెన్స్ అంటే ఏంటి, జామెట్రికల్ యాక్యురసీ అంటే ఏంటి? వెరైటీగా ఉంది కదా. సింపుల్ లెక్క నేను చెప్తా. నాకు ఒక సర్కిల్ కావాలి అన్నాను, అని మీకు ఇప్పుడు ఒక చిన్న పరీక్ష పెట్టిన, చిన్న పరీక్ష. రైట్, చిన్న పరీక్ష పెట్టాను మీకు. ఇప్పుడు నాకు సర్కిల్ కావాలి, ఇది నేనే మిమ్మల్ని అడిగింది. 3 సర్కిల్ గీసా. ఈ 3 సర్కిల్లో 1వ నంబర్, 2వ నంబర్,
3వ నంబర్. బొమ్మని చూసి చెప్పండి, బెస్ట్ సర్కిల్ ఏది? పక్కా జాగ్రత్తగా చూసి చెప్పండి. పక్క 2వ నంబర్ చూడాల్సిన అవసరమే లేదు. అదేంటి 3 నేను సర్కిల్లే కదా గీసినాను. మరి 3లో 2వ నంబర్ని మాత్రమే నువ్వు సెలెక్ట్ చేసుకోవడానికి ప్రాపర్ రీజన్ ఏంటి అంటే, సార్ మీరు అన్నది సర్కిల్, మిగిలిన 2 సర్కిల్లా కనిపించట్లేదు, వేరే వేరే ఆకారాల్లో ఉన్నాయి. 2వ నంబర్ మాత్రమే గుండ్రంగా కనిపిస్తుంది కదా కదా. ఇప్పుడు ఈ సర్కిల్ గుండ్రంగా ఉన్నది అని చెప్పడానికి ఫినిషింగ్ ఏమన్నా కావాలన్నా? ఫినిషింగ్తో ఏమన్నా పనుందా? నో. ఈ సర్కిల్ పర్ఫెక్ట్గా ఉంది అని చెప్పడానికి డైమెన్షనల్ యాక్యురసీ ఏమన్నా కావాలన్నా? అవసరమే లేదు. గుండ్రంగా ఉంది అని చెప్పడానికి గుండ్రంగా ఉంటే చాలు, అంతే. అది కోడిగుడిలా ఉందా, దీర్ఘచతురస్రంలా ఉందా, గుండ్రంగా ఉందా అంటే చూసిన వెంటనే మనకు అర్థమవుతుంది గుండ్రంగా ఉన్నది. మొదటిది గుండ్రంగా లేదు, 3వది కూడా గుండ్రంగా లేదు. అంటే ఒక షేప్కి రిలేటెడ్గా మనం చెప్పేటటువంటి మాటల్ని జామెట్రికల్ యాక్యురసీ అంట. జామెట్రికల్ యాక్యురసీ అర్థమవుతుందా? సో ల్యాపింగ్ కానీ తలుసుకుంటే జామెట్రికల్ యాక్యురసీ కూడా, అది రౌండ్ అనే కాదు, రౌండ్ కావచ్చు, 4 పలకలు కావచ్చు, హ్యాక్సాగాన్ కావచ్చు, ఏదైనా కావచ్చు. జామెట్రీ, ఒక డ్రాయింగ్ సింబల్ ఏదైతే ఉంటుందో ఆ డ్రాయింగ్ సింబల్కి యాజ్ ఇట్ ఈజ్గా డిటో కానీ ఉన్నట్లయితే జామెట్రికల్గా అది పర్ఫెక్ట్గా ఉంది అని మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. అర్థమవుతుందా? అంటే ఎప్పుడైతే ల్యాపింగ్ అన్నామో డైమెన్షన్ కొలతే కాదు, దాని ఆకారం కూడా పర్ఫెక్ట్గా చేయగలుగుతాం, దాని ఫినిషింగ్ కూడా అద్భుతంగా చేయగలుగుతాం. ఈ 3 క్యారెక్టర్స్లో దీని తలదన్నేవాడు ఎక్కడా లేడిక. 3 క్యారెక్టర్స్లో జామెట్రికల్ యాక్యురసీని ప్రొడ్యూస్ చేయడంలో నెంబర్ 1 ఎవడంటే ల్యాపింగ్. డైమెన్షనల్ యాక్యురసీ ప్రొడ్యూస్ చేయడంలో నెంబర్ 1 ఎవడంటే ల్యాపింగ్. ఫినిషింగ్ని ప్రొడ్యూస్ చేయడంలో నెంబర్ 1 ఎవడంటే ల్యాపింగ్. ల్యాపింగ్ 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 ఇక టీవీలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినట్టుగా కనపడుతూ ఉంటుంది. దట్ ఈస్ ది స్పెషాలిటీ ఆఫ్ ల్యాపింగ్. అంటే మనం అనుకున్నట్టు ల్యాపింగ్ అనేది ఆషామాషి ఇష్యూ కాదు, హైలీ తోపు అనమాట. ఇక దాన్ని మించి ఫినిషింగ్ అంటే బ్రహ్మదేవుడు వల్ల కూడా కాదు. అంత గొప్ప ఫినిషింగ్, అంత గొప్ప డైమెన్షనల్ యాక్యురసీ, అంత గొప్ప జామెట్రికల్ యాక్యురసీని కూడా మనకి ల్యాపింగ్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక ఏ ఆపరేషన్ అయినా దీని తర్వాతనే కానీ దీన్ని దాటి దీనికంటే గొప్పగా ప్రిఫరెన్స్ ఇవ్వగలిగినటువంటిది ఏదీ లేదు అనేదాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. మరి ఇక్కడ టూలింగ్ ఏం టూలింగ్ వాడుతున్నాం? నో టూలింగ్, జస్ట్ అబ్రేసివ్ పేస్ట్ని వాడతాం, లేకపోతే అబ్రేసివ్ ఛార్జింగ్ టూల్ని వాడతాం. ఇక్కడ రాస్తాను, అబ్రేసివ్ పేస్ట్ని వాడుకుంటాం ల్యాపింగ్ చేయడానికి, లేదు అంటే అబ్రేసివ్ ఛార్జింగ్ టూల్ అనేటటువంటి దాన్ని వాడుకుంటాం. ఓకేనా? మరి ఇక్కడ ఎప్పుడైతే అబ్రేసివ్స్ అన్నామో గ్రైండింగ్లో కూడా అబ్రేసివ్నే వాడతాం కదా అని అడిగితే, గ్రైండింగ్ కంటే చాలా చాలా ఫైన్ గ్రెయిన్ సైజు అబ్రేసివ్ని ఉపయోగిస్తామని చెప్పాలి. ఎలాంటి అబ్రేసివ్ని ఉపయోగించుకుంటాం? ఫైన్ గ్రెయిన్. దీనికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇప్పుడు మనకి పిండి ఉంటుంది, గోధుమ పిండి అని అనుకుందాం. గోధుమ పిండి తెలిసిందే కదా, మన ఇంట్లో కిచెన్లో రెగ్యులర్గా మనం చపాతీలు కానీ పూరీలు ఊతప్ప ఇవన్నీ చేసుకొని తినేది గోధుమ పిండి. అట్లనే గోధుమ రవ్వ ఉంటుంది. గోధుమ రవ్వ దేనికి వాడతాం? ఉప్మా చేయడానికి వాడతాం కదా. గోధుమ రవ్వ ఏమో ఉప్మా, గోధుమ పిండేమో పూరీ చపాతీ చేసుకోవడానికి వాడతాం. మనకి తెలిసినే, మనం రెగ్యులర్గా చూసే. ఇప్పుడు ఈ రెండిట్లో మీరు చేత్తో పట్టుకొని కానీ చూస్తే, అబ్జర్వ్ చేస్తే చేత్తో పట్టుకొని ఏది గరుకుగా ఉంటుంది? ఏది గరుకుగా ఉంటుంది? సే నీ ముఖం
కొడతా మళ్ళీ కదా కోపం వస్తే. గోధుమ పిండి గరుగ్గా ఉంటుందా, గోధుమ రవ్వ గరుగ్గా ఉంటుందా? గోధుమ రవ్వ దొడ్డుగింతలా ఉంటుంది, గోధుమ పిండి మెత్తగా ఉంటుంది. బట్ రెండు గోధుమతోనే తయారైంది. ఇప్పుడు గోధుమ రవ్వ ఏదైతే ఉందో దీన్ని కోర్స్ గ్రిట్ అంట. గోధుమ రవ్వ ఇక్కడ రాస్తున్నాను అర్థం చేసుకోవడానికి. రవ్వ ఏదైతే ఉందో దీన్ని కోర్స్ గ్రిట్ అనే పేరుతోని తెలుసుకుంటాం. ఏదైతే పౌడర్ ఉన్నదో గోధుమ పౌడర్, ఈ గోధుమ పౌడర్ని ఫైన్ గ్రిట్ అంట. ఫైన్ గ్రిట్ అంటే చూడండి, రెండు గోధుమతోనే తయారైనవి కానీ సన్నంగా కంటికి కనపడనంత సన్నటి పౌడర్ లెక్క ఉండేదాన్ని ఫైన్ గ్రిట్ అంట. కొంచెం దొడ్డుగా కానీ కనపడితే కోర్స్ గ్రిట్ అనే పేరుతో పిలుచుకుంటాం. అర్థమైందా? ఇక్కడ కానీ మనం ల్యాపింగ్లో కానీ చూస్తే ఈ రెండిట్లో దేన్ని ఉపయోగిస్తామంటే రఫ్గా ఉండేదాన్ని వాడం. రఫ్గా దొడ్డుగా ఉండేదాన్ని వాడితే ఫినిషింగ్ రాదు మనకి. అందుకనే కంటికి కనపడనంత సన్నంగా ఉన్నటువంటి వెరీ వెరీ ఫైన్ గ్రిట్ని మాత్రమే మనం వాడటం అనేటటువంటిది జరుగుతుంది. చూడండి, ఏ రకమైనటువంటి అబ్రేసివ్ని ఉపయోగించుకుంటాం? వెరీ వెరీ ఫైన్ గ్రెయిన్ అంటే దాన్ని మనం అబ్జర్వ్ చేయలేం. ఈ ఫైన్ గ్రెయిన్ ఎంతలా ఉన్నది అంటే మైక్రోస్కోప్లో పెట్టి చూడాలి. అంత సన్నటి ఆకారం కలిగినటువంటి అబ్రేసివ్ పార్టికల్స్ని మనం వాడటం అనేటటువంటిది జరుగుతుంది. సో గ్రైండింగ్ యొక్క కాన్సెప్ట్ టూలింగ్ దగ్గరికి వచ్చేసరికి అబ్రేసివ్ పార్టికలే, ల్యాపింగ్ దగ్గరికి వచ్చేసరికి అబ్రేసివ్ పార్టికలే. కాకపోతే గ్రైండింగ్లోనేమో కొంచెం రఫ్గా ఉండేటటువంటి అబ్రేసివ్ పార్టికల్ని, లావుగా ఉండే అబ్రేసివ్ పార్టికల్ని ఉపయోగించుకుంటాం. ల్యాపింగ్ దగ్గరికి వచ్చి చాలా చాలా సన్నంగా అంటే కంటికి కనపడనంత సన్నంగా ఉంటుంది అనమాట. దాన్నే వెరీ వెరీ ఫైన్ గ్రెయిన్ అనే పేరుతో పిలుచుకుంటాం, లేకపోతే వెరీ వెరీ ఫైన్ గ్రిట్ అనే పేరుతో పిలుచుకుంటాం. అబ్రేసివ్ పార్టికల్స్ యొక్క క్వాంటిటీ ఏదైతే ఉంటుందో దాన్నే గ్రెయిన్ లేకపోతే గ్రిట్ అని రెండు పేర్లతో పిలుచుకుంటాం. దీని డీటెయిల్స్ పూర్తిగా కావాలనుకుంటే గ్రైండింగ్ టాపిక్ని రిఫర్ చేయండి. గ్రైండింగ్లో గ్రిట్ గ్రెయిన్కి సంబంధించి హాఫ్ అన్ అవర్ టాపిక్ ఉంటుంది. గ్రెయిన్కి గ్రిట్కి సంబంధించిన స్టోరీ కావాలి అంటే గ్రైండింగ్ టాపిక్ని డీటెయిల్డ్గా మీరు చూస్తే పూర్తి స్థాయిలో మనకి ఇన్ఫర్మేషన్ పాసిబుల్ అవుతుంది. సో ఇది మనకున్నటువంటి ల్యాపింగ్కి సంబంధించినటువంటి బేసిక్స్ ఇన్ఫర్మేషన్గా చెప్పాలి. అయితే మరి మనం ఇప్పుడు అబ్రేసివ్ పార్టికల్స్ని వాడుతున్నాము అన్నాం. అది కూడా ఎలాంటి అబ్రేసివ్ పార్టికల్స్ని వాడతాము? ఎలాంటి అబ్రేసివ్ పార్టికల్స్ని వాడతామంటే వెరీ వెరీ ఫైన్ అబ్రేసివ్ పార్టికల్స్ని వాడతాం. వెరీ వెరీ ఫైన్ అబ్రేసివ్ పార్టికల్స్ని వాడతాం. మరి ఈ వెరీ వెరీ ఫైన్ అబ్రేసివ్ పార్టికల్స్ రూపం ఎలా ఉంటుంది చూడడానికి? వెరీ వెరీ ఫైన్ అబ్రేసివ్ పార్టికల్స్ యొక్క రూపం ఎలా ఉంటుంది అంటే ఇది పౌడర్ రూపంలో ఉంటుంది. ఈ అబ్రేసివ్ పార్టికల్స్ యొక్క రూపం ఎలా ఉంటుంది? పౌడర్డ్ రూపంలో ఉంటుంది. అంటే టాల్కమ్ పౌడరు ముఖం కడుక్కున్న తర్వాత పౌడర్ రాసుకోవడానికి ఇలా వేసుకుంటే ఏమవుతుంది? సగం అరిచేతిలో పడితే సగం గాలికి కొట్టుకుపోతుంది. సేమ్ టు సేమ్ మనం అబ్రేసివ్లో అఫ్కోర్స్ ల్యాపింగ్లో ఉపయోగించే అబ్రేసివ్ పార్టికల్స్ కూడా అదే విధమైన పౌడర్ రూపంలో ఉంటుంది. అయితే క్లాస్ మొదట్లోనే ఒక మెయిన్ పాయింట్ ఒకటి చెప్పుకున్నాం మనం. క్లాస్ స్టార్టింగ్లోనే ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి చెప్పుకున్నాం. డోంట్ యూజ్ ద ల్యాపింగ్ పౌడర్ డైరెక్ట్లీ. ల్యాపింగ్ అబ్రేసివ్ ఏదైతే ఉన్నదో మనం ఉపయోగించేది దీన్ని పౌడర్ రూపంలో మనం వాడకూడదు. అవైలబుల్గా ఉండేది పౌడరే, కానీ పౌడర్ రూపంలో మనం వాడకూడదు.
ఎందుకు వాడకూడదు అంటే చూడండి, ఇప్పుడు టాల్కమ్ పౌడర్ ఉంటుంది, చేతిలో వేసుకున్నాం అని అన్నాం అనుకో, గాలి కొట్టుకెళ్ళిపోతుంది పౌడర్. కానీ ఇప్పుడు అదే పౌడరు అబ్రేసివ్స్తో తయారైన పౌడర్ అయితే అది కూడా అంతే, ఉఫ్ అంటే గాలి కొట్టుకుపోతుంది. కానీ అబ్రేసివ్ పౌడర్కి ఏ రకమైన లక్షణం ఉంటుంది? అబ్రేసివ్ పౌడర్కి ఏ రకమైన లక్షణం ఉంటుంది చూడండి. మనం ఉప్పు గల్లు అంటాం, దొడ్డుప్పు. ప్రతి ఇల్లు ఉంటుంది కదా దొడ్డుప్పు. దొడ్డుప్పుని కానీ చూస్తే మనం పెద్ద సైజు ఒక గడ్డ లాంటి దాన్ని తీసుకొని చూస్తే ఎలా ఉంటుంది? స్మూత్గా ఉంటుందా? మొత్తం కొక్కిలు ఉంటుందా? ఎక్కడ చూసినా కానీ మొత్తం ఏ వైపు చూసినా షార్ప్ ఎడ్జెస్తో ఉంటుంది మనకి దొడ్డుప్పు. దొడ్డుప్పుని గట్టిగా పెట్టి ఇలా నొక్కితే, రెండు చేతుల మధ్య గట్టిగా పెట్టి ఇలా దొడ్డుప్పు గల్లు నొక్కితే హోలు కూడా పడిపోతుంది, చర్మానికి బ్లడ్ కూడా వస్తుంది. అంటే దాని అర్థం ఏంటి? దొడ్డు ఉప్పు అనేటటువంటిది ఏ వైపు చూసినా రకరకాల కటింగ్ పాయింట్స్తో అవైలబుల్గా ఉంటుంది. ఎస్ కదా. మరి ఇప్పుడు మనం సాల్ట్ తీసుకున్నాం. సాల్ట్ ఎంత ఉంటుంది? కంటికి కనపడనంత ఉంటుంది సాల్ట్. ఇలా అంటే పౌడర్లా ఉంటుంది మెత్తుప్పు. మరి ఈ మెత్తుప్పును కానీ మనం నార్మల్గా చూస్తే మన కళ్ళు చూడలేవు దాన్ని, అంత సన్నంగా ఉంటుంది. మెత్త ఉప్పుని కూడా మనం కానీ మైక్రోస్కోప్లో చూస్తే దొడ్డు ఉప్పుకు లెక్కనే టింకర్ల లెక్క ఉంటుంది తప్ప స్మూత్గా గుండ్రంగా ఉండేటటువంటి అవకాశం ఉండదు. ఇది మనం గమనించాలి. సేమ్ టు సేమ్ మనం అబ్రేసివ్ పౌడర్ని తీసుకున్న ఈ అబ్రేసివ్ పౌడర్ యొక్క మైక్రో స్ట్రక్చర్ని మైక్రోస్కోప్లో కానీ పెట్టి చూస్తే ఇదిగో ఇలా కనపడుతుంది. చూడండి, దీనికి ఒక పర్టిక్యులర్ షేప్ ఏమన్నా ఉందా? ఉప్పు గల్లు లెక్క చిందరవందరగా ఉందా? చూడండి ఒకసారి, రెస్పాండ్ అవ్వండి అమ్మా పిల్లలు. దీని ఆకారం చిందరవందరగా, ఉప్పు గల్లు ఏ విధంగా రకరకాల వంకీ టింకీతో ఉంటుందో దొడ్డుప్పు గల్లు సేమ్ మనకి అబ్రేసివ్ పార్టికల్ యొక్క పౌడరే. ఆ పౌడర్ని మైక్రోస్కోప్లో చూస్తే ఈ విధంగా ఉంటుంది. అదే విధంగా ఈ పౌడర్కి ఇట్ విల్ నాట్ డిజాల్వ్. ఈ పౌడర్కున్న లక్షణం ఏంటంటే దీన్ని నువ్వు ఎందులో అన్నా వేయి, నీళ్ళల్లో వేస్తావా, పాలల్లో వేస్తావా, యాసిడ్లో వేస్తావా, ఆయిల్లో వేస్తావా, ఎక్కడన్నా వేయి, కరిగే స్వభావం దీనికి లేదు, కరగదు. అబ్రెసివ్ పార్టికల్ ఆకారంగానే చూస్తే అమీబా ఆకారం లెక్క ఉన్నది, రకరకాల కొక్కేలతో ఉన్నట్టు ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇది ఎందులోనన్నా కరుగుతుందా అంటే ఎక్కడ కూడా ఇది కరిగేటటువంటి అవకాశమే లేదు, కరగదు, అలాగని స్మూత్గా ఉండదు. మరి చూడండి, ఒకవేళ మన టైం బాగోక ఇదే ఒక అబ్రెసివ్ పార్టికల్ కంట్లో పడ్డది అనుకుందాం, ఇదే ఒక అబ్రెసివ్ పార్టికల్ కంట్లో పడ్డది, కంట్లో పడితే తీయడానికి నీకు కనపడదు. ఎందుకు కనపడదు? అదేమన్నా ఇంతలా ఉంటుందా? అది ఉండేదే టాల్కమ్ పౌడర్ లెక్క ఉంటుంది, అది నీకు ఎడ కనపడుతుంది? కనపడదు. పోనీ అలాగ కంట్లో ఉన్నటువంటి ఆ అబ్రెసివ్ పార్టికల్ ఏమైనా నార్మల్గా ఉంటుందంటే గరగర 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 మనకి నరకం అంటే ఏంటో చూపెడుతుంది. మరి చెప్పండి, అలాంటి కాంప్లికేటెడ్ సిచ్యువేషన్లో పౌడర్ రూపంలో దీన్ని వాడొచ్చా? ఇప్పుడు పొద్దున్నే ముఖానికి పౌడర్ రాసుకుంటాం, చేతిలోనిది ఇలా వేసుకుంటుంటే పౌడరు ఫ్యాన్ గాలికి అటు కొద్దిగా ఇటు కొద్దిగా ముక్కులోకి నోట్లోకి అన్నిటికీ పోతుంది. పోయినా మనకు ప్రాబ్లంలే, ఎందుకంటే లోపలికి పోయినామంటే డిజాల్వ్ అయిపోతుంది, కరిగిపోతుంది, ద్రవ రూపంలోకి వెళ్ళిపోతుంది, నీకు టెన్షనే లేదు. కానీ ఇది కరిగేది కాదే, కరిగేది కానప్పుడు ఎంత డేంజర్ అది ఇప్పుడు మనకి అంటే ఒక అణుబాంబులు లోపలికి పంపించినట్టే. ఏదో అది ఎక్కడైతే ఉంటుందో అక్కడ కన్నం పెట్టేస్తుంది అంతే. ఎందుకంటే ఇన్ని రకాల కత్తులు ఉన్నాయి కదా దానికి, ఏ చర్మం మీద గుచ్చుకున్నా తీయడం అనేది కుదరదు. ఇక అర్థమైందా? అందుకనే ఎట్టి పరిస్థితుల్లో కూడా ల్యాపింగ్కి మనం ఉపయోగించే ఫైన్ అబ్రేసివ్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని డోంట్ యూజ్ లైక్ ఎ పౌడర్, డోంట్ యూజ్ యాజ్ ఏ పౌడర్.
ఎట్టి పరిస్థితుల్లో దీన్ని పౌడర్ రూపంలో వాడకూడదు. చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా, గుర్తుపెట్టుకోండి. పౌడర్ రూపంలో కానీ ల్యాపింగ్ అబ్రేసివ్ని మనం వాడినామా మన కళ్ళు బాగొట్టుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే చాలా డెలికేట్. నార్మల్ పౌడరు ఏ విధంగా టాల్కమ్ పౌడరు గాలికి ఎగిరిపోతుందో ఈ పౌడర్ కూడా అంత సింపుల్గా గాలికి ఎగిరిపోతుంది. అలాంటి గాలికి ఎగిరిపోయే పౌడర్ కంట్లో పడ్డా చూడండి దాని లక్షణం ఇలా ఉంటుంది. పడ్డది అంటే మళ్ళీ తీయడానికి రాదు. ఇంత లావు ఉంటే చీమ తలకాయ లెక్క ఉంటే కన్నిలా తెరిచి ఏ కాటన్తోనో దేనితోనో తీస్తాం మనం బయటికి, నలుసు కంట్లో పడితే. ఇంత లావు ఉంటే ఆ లోపల ఉన్న నలుసు నీ కంటికే నీకు కనపడ్డప్పుడు దాన్ని నువ్వు ఎలా తీస్తావు? తీయలేవు. కానీ అది లోపల ఖాళీగా కూర్చుంటుందా? కూర్చుతూనే ఉంటుంది. ఎంత నరకం ఉంటుందో చూడండి. అందుకనే వెరీ వెరీ ఇంపార్టెంట్, డోంట్ యూజ్ యాజ్ ఏ పౌడర్. ఓన్లీ పౌడర్ రూపంలో దీన్ని ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు. మరి పౌడర్ రూపంలో ఉన్నది నువ్వు వాడొద్దు అంటున్నావు, మరి నేను ఏం చేయాలి? అందుకనే దీన్ని పేస్ట్ రూపంలో వాడాలి, లేదా ఛార్జింగ్ టూల్ రూపంలో వాడాలి. అయితే పేస్ట్ రూపంలో వాడు. పేస్ట్ రూపంలో ఏం చేయాలి? ఇప్పుడు పౌడర్ ఇంత తీసుకున్నాం, ఈ కొంచెం అంత పౌడర్లో ఇన్ని నీళ్ళు వేసినాం అనుకోండి. ఇన్ని నీళ్ళు వేసినాం, నీళ్ళేసి ఇలా 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 అన్నాం, పేస్ట్ రూపంలో అవుతుంది. ఉఫ్ అని ఊతుతా, ఫ్యాన్ కింద పెడతా, పోతుందా గాలికి ఎక్కడికన్నా? మీరే చెప్పండి. చపాతీ పిండి ఉన్నది, అరిచేతిలో వేసుకొని ఉఫ్ అన్నాం, ఎగిరిపోతుంది. ఇదే చపాతీ పిండిలో 4 చుక్కల నీళ్ళు వేసి ఇలా 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 కలిపేసి పెట్టేసుకున్నా, నువ్వు దాన్ని ముఖానికి రాసుకో, ఎడన్నా రాసుకో, ఏం కాదు. కానీ గాలికి ఎగిరిపోయేటటువంటి అవకాశమే ఉండదు. దట్ ఈస్ ది థింగ్. సేమ్ టు సేమ్ అబ్రేసివ్ పౌడర్ ల్యాపింగ్ కోసం ఏదైతే మనం వాడుతున్నామో దీన్ని కూడా పేస్ట్ రూపంలో వాడాలి. లేదు రెండో రూపం ఒకటి ఇచ్చినాం. ఏంటి ఈ రెండో రూపం? ఛార్జింగ్. ఈ రెండో రూపం పేరేంటి? ఛార్జింగ్. మరి ఛార్జింగ్ అంటే ఏంటి అనేది ఫర్దర్గా మనకి ముందుకు పోయినప్పుడు తెలుస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఎగ్జామ్లో అడుగుతాడు, పేస్ట్ రూపంలోనో ఛార్జింగ్ రూపంలోనో అబ్రేసివ్ పార్టికల్స్ని ఉపయోగించేటటువంటి ఆపరేషన్ పేరేంటి అంటాడు. ల్యాపింగ్లోనే ఛార్జింగ్ రూపంలో కానీ పేస్ట్ రూపంలో కానీ మన అబ్రేసివ్ పౌడర్ని వాడటం అనేటటువంటిది జరుగుతుంది. అర్థమైందా అమ్మ పిల్లలు? మరి బాగానే ఉన్నది. పేస్ట్ రూపంలో తయారు చేయడం ఎట్లా, చేసేటటువంటి విధానానికి ఏమైనా ప్రాసెస్ ఉందా అంటే ఒక్కసారి ఇప్పుడు మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా అబ్రేసివ్ పౌడర్ని తీసుకున్నాను నేను. ముందుగా ఏం చేసినాను, ఇగో చిన్న కంటైనర్ ఉన్నది, చిన్న గిన్నె లాంటిది. ఈ గిన్నెలో ఇప్పుడు నేను తీసుకున్నది ఏంటి అంటే అబ్రేసివ్ పౌడర్, కంటికి కనపడనటువంటి అబ్రేసివ్ పౌడర్. ఇక రెండో పాత్ర ఒకటి తీసుకున్నాను. ఇది ద్రవ రూపమా పౌడర్ రూపమా? ఇది రెండవది. ద్రవమా పౌడరా? లిక్విడ్. ద్రవం, లిక్విడ్. మరి ఏ రకమైన లిక్విడ్ని తీసుకుంటాము అని అడిగితే ఆయిల్, గ్రీజు, పారాఫిన్ 3 రకాలు తీసుకుంటున్నాను. ఏమేమి తీసుకుంటున్నాను చూడండి. ఆయిల్ కావచ్చు, లేదా గ్రీజ్ కావచ్చు, లేదా పారాఫిన్ కావచ్చు. పారాఫిన్ అంటే ఏం లేదమ్మా, ప్యూర్ కిరోసిన్ అని అర్థం. పారాఫిన్ అనేది ఒక రకమైనటువంటి సాల్వెంటు, స్వచ్ఛమైన కిరోసిన్, దాన్నే పారాఫిన్ అంటాం. అంటే మనం రెగ్యులర్గా ఉపయోగించే కిరోసిన్ రకరకాల ఎలిమెంట్స్తో ఇంక్లూడ్ అయింది.
దీని యొక్క స్వచ్ఛమైన రూపం ఏంటి అంటే పారాఫిన్ అనే చెప్పొచ్చు. అంటే పారాఫిన్ నుంచే కిరోసిన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అని గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ చూడండి, ఆయిల్ తీసుకున్నా, లేకపోతే గ్రీజు తీసుకున్నా, లేకపోతే పారాఫిన్ తీసుకున్నా, ఈ తీసుకొని ఇది ఇప్పుడు ఇందులో సేమ్ మనం యాజ్ ఇట్ ఈజ్గా ఉప్మా తయారు చేసేటటువంటి ప్రాసెస్. ఉప్మా మీరు ఉప్మా తిన్నారా అంటే సార్ మస్తు సార్లు తిన్నాం, బోలెడు సార్లు తిన్నాం. జీడిపప్పు ఉప్మా తిన్నాం, మామూలు ఉప్మా తిన్నాం, గోధుమ ఉప్మా తిన్నాం, బియ్యం ఉప్మా తిన్నాం, అన్నీ తిన్నాం కదా కదా. ఓకే, అయితే ఈ ఉప్మా వండేటప్పుడు కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ఎలా ఉంటుందో చెప్పండి ప్రాసెస్. ఇప్పుడు ఇట్లానే కదా మనం తీసుకుంటాం రెండు కాన్సెప్ట్. ఒకటేమో వాటర్ తీసుకుంటాం, రెండోదేమో ఉప్మా రవ్వ తీసుకుంటాం. ఈ వాటర్ని బాగా బాయిల్ చేస్తాం. బాయిల్ చేసి వాటర్ మరిగే క్రమంలో లైట్గా అందులో గోధుమ రవ్వనో లేకపోతే ఉప్మా రవ్వనో వేసుకుంటా గరిటతో ఇలా 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 మిక్స్ చేస్తే ఉప్మా రెడీ కాదా. ఇక్కడ కూడా మనం అదే చేయబోతున్నాం. ఆయిల్ తీసుకున్నాను చిన్న గిన్నెలో, ఇంత పౌడర్ తీసుకున్నాను. ఈ గిన్నెలో ఆ పౌడర్ని వేసుకుంటూ కలిపితే ఇప్పుడు చెప్పండి మరి పేస్ట్ ప్రొడ్యూస్ అవుతుందా అవుదా ఈ రెండిటి యొక్క కాంబినేషన్ ద్వారా? చెప్పండి అమ్మా. పేస్ట్ రెడీ. ఏం పేస్ట్ ఇప్పుడు దీని పేరు? ఏం పేరుతో పిలవాలి? అబ్రేసివ్ పేస్ట్. మనం పిలవాల్సిన పేరేంటి దీనికి? అబ్రేసివ్ పేస్ట్ అనే పేరుతో పిలుచుకుంటాం. ఈ అబ్రేసివ్ పేస్ట్నే మనము ల్యాపింగ్లో ఉపయోగించుకుంటాం. ఇది ఒక కాన్సెప్ట్. అయితే ఎప్పుడైతే మనము ఈ అబ్రేసివ్ని పేస్ట్ రూపంలో తయారు చేయాలనుకుంటున్నామో అలాంటి క్రమంలో మనం ఉపయోగించేటటువంటి పదార్థం ఏంటి అంటే ఆయిల్ని వాడచ్చు, గ్రీజ్ని వాడచ్చు, పారాఫిన్ని కూడా వాడచ్చు. మనం ఉపయోగించే ఈ ద్రవ లేదా సెమీ సాలిడ్, గ్రీజ్ అనేది సెమీ లిక్విడ్ ఉంటుంది కదా, లిక్విడ్ కానీ సెమీ లిక్విడ్ కానీ పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఈ పదార్థాలని ముద్దుగా మనం పిలుచుకునే పేరు వెహికల్స్ అనే పేరుతోని పిలుచుకోవాలి. ఏం పేరుతో పిలుచుకోవాలి? వెహికల్స్ అనేటటువంటి పేరుతో పిలుచుకోవాలి. అర్థమవుతుందా? సో ల్యాపింగ్లో వెహికల్ అంటే ఏంటి అంటే ఏం చెప్పాలి మనం? ల్యాపింగ్ కాన్సెప్ట్లో వెహికల్ అనే పదానికి అర్థం ఏంటి అని అడిగితే మనం చెప్పాలి ల్యాపింగ్ అబ్రేసివ్ పౌడర్ ఏదైతే ఉందో ఈ అబ్రేసివ్ పౌడర్ని కలపడానికి ఉపయోగించే ద్రవ పదార్థం ఏదైతే ఉందో ఆ ద్రవ పదార్థాన్నే వెహికల్ అనే పేరుతోని పిలుచుకోవాలి. దీనికి డైరెక్ట్గా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ప్రశ్న అడగటానికి అవకాశం ఉంటుంది. అర్థమవుతుందా? చూడండి, నేను చెప్తాను. ద ల్యాపింగ్ కాంపౌండ్ కన్సిస్ట్ ఆఫ్ ఫైన్ అబ్రేసివ్ పార్టికల్స్ suspended in a vehicle such as dash anan. Lapping abrasive particles are suspended in a vehicle such as options istana: petrol, kerosene, paraffin, all of the above. Answer చెప్పండి అమ్మా ఇప్పుడు మీరేంటనేది. పెట్రోల్, కిరోసిన్, పారాఫిన్, మూడు ఆప్షన్స్ ఇచ్చిన రైట్ ఆన్సర్ ఏంటి? పారాఫిన్ అనేటటువంటిది రైట్ ఆన్సర్ అవుతుంది. ఒక్కొక్కసారి ఇదే ప్రశ్నని ఆల్ ఆఫ్ ది అబోవ్ కింద ఇస్తాడు. ఏమని? ల్యాపింగ్ అబ్రేసివ్ పార్టికల్స్ ఆర్ సస్పెండెడ్ ఇన్ ఏ వెహికల్స్. దీస్ ఆర్ ఆప్షన్ ఏ ఆయిల్, ఆప్షన్ బి గ్రీజ్, ఆప్షన్ సి పారాఫిన్, ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ది అబౌవ్. ఇప్పుడు చెప్పండి మన ఆన్సర్ ఏంటో?
ఆల్ ఆఫ్ ది అబవ్ ఈజ్ రైట్ ఆన్సర్. అంటే ప్రశ్నని బట్టి ఆన్సర్ ఉంటుంది. ద అబ్రెసివ్ పార్టికల్స్ ఆర్ మిక్స్డ్. The abrasive particles are mixed with some liquid component such as grease and paraffin. These are called అంటాడు. These are called option A liquids, option B gums, option C bonds, option D vehicles అన్నాడు. మరి ఇప్పుడు మన ఆన్సర్ ఏంటి? వెహికల్స్. అంటే ఇక్కడ వెహికల్ అంటే ఏదైతే మనం అబ్రెసివ్ పార్టికల్స్ని మిక్స్ చేయడానికి ఉపయోగించే ద్రవ పదార్థం లాంటిది ఉన్నదో దీన్నే వెహికల్ అనే పేరుతోని పిలవాలి. ఈ వెహికల్ అనే పదం కూడా అంతే, ల్యాపింగ్కి తప్ప మీరు ఎక్కడికి వెళ్ళినా వెహికల్ అనే పదం మీ కంటికి కనిపించదు. అర్థమైందమ్మా? సో ల్యాపింగ్లో వెహికల్ యొక్క పాత్ర ఏంటి అని అడిగినాడు అనుకో. వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ వెహికల్ ఇన్ ల్యాపింగ్ ప్రాసెస్ అని అడిగితే, వెహికల్స్ ఆర్ యూజ్డ్ టు మేక్ ది అబ్రేసివ్ పేస్ట్. వెహికల్స్ దేనికి ఉపయోగపడతాయి? అబ్రేసివ్ పౌడర్ ఏదైతే ఉందో దాన్ని పేస్ట్ని తయారు చేయడానికి వెహికల్ అనేటటువంటిది ఉపయోగపడుతుంది. అర్థమైందా? ఇదే ప్రశ్నని ఉల్టాలో కానీ అడిగితే, ఉల్టాగా ఏ రకమైనటువంటి మెటీరియల్లో అబ్రెసివ్ పార్టికల్స్ని మిక్స్ చేస్తావు అని అడిగితే, వెహికల్ అనేటటువంటి మెటీరియల్లో అబ్రెసివ్ పార్టికల్ని మిక్సింగ్ చేస్తాము. సో ఇక్కడ వెహికల్ అనేటటువంటి క్యారెక్టరు ల్యాపింగ్కి సంబంధించినంత వరకు గుండెకాయ లాంటి క్యారెక్టర్ ఇంపార్టెంట్. ఏ రకాల వెహికల్స్ అని అడుగుతాడు. ఆయిల్, గ్రీజు, పారాఫిన్ అనేవి మోస్ట్ కామన్గా వాడి. ఇవి కాకుండా ఇంకా బోల్డ్ అన్నీ ఉంటాయి. ఫర్దర్గా ముందుకు పోయినప్పుడు మనకి మిగతా వాటి స్టోరీ కూడా అర్థమవుతుంటుంది. సరే, ఇక పౌడర్ను ఉపయోగించుకున్నాం. పౌడర్ను ఉపయోగించి వెహికల్ను ఉపయోగించి పేస్ట్ను అయితే తయారు చేసేసిన. అంటే ల్యాపింగ్ పేస్ట్ రెడీ అయింది. మరి ఈ ల్యాపింగ్ పేస్ట్ను ఉపయోగించి ఏం చేయబోతున్నా నేను? ఫినిషింగ్ చేయబోతున్నా, లేకపోతే డైమెన్షనల్ యాక్యురసీని ల్యాపింగ్ చేయబోతున్నా, డైమెన్షనల్ జామెట్రికల్ యాక్యురసీ కోసం ల్యాపింగ్ చేయబోతున్నా. ఈ మూడు సందర్భాల కోసం దేనికైనా వాడచ్చు. సరే, నేను ఫినిషింగ్ కోసం చెప్పవద్దు అనుకుంటాను. అనుకోండి, ఏమవుతుంది? మూడు మనం చేయాల్సినవి. ల్యాపింగ్ని ఉపయోగించి బెస్ట్ ఫినిషింగ్ చేయొచ్చు, బెస్ట్ డైమెన్షనల్ యాక్యురసీ చేయొచ్చు, బెస్ట్ జామెట్రికల్ యాక్యురసీ చేయొచ్చు. ఏం చేయాలన్నా ప్రాసెస్ ఒకటే. ఏంటది? ల్యాపింగ్. ఎలా చేయాలి? మరి ఏ రకమైన కాంపోనెంట్ని ఫినిషింగ్ చేయబోతున్నావు? చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ రకరకాల కాంపోనెంట్స్ ఇస్తున్నా. ఒక కాంపోనెంట్ ఉన్నది. ఎలా ఉంది ఈ కాంపోనెంట్ అంటే, ఏంది సార్ ఇది ఇర్రెగ్యులర్గా ఉంది కాంపోనెంట్? ఎస్, ఖచ్చితంగా ఇర్రెగ్యులర్గా ఉన్నటువంటి కాంపోనెంట్. మరి ఇప్పుడు ఇర్రెగ్యులర్గా ఉన్నటువంటి ఒక కాంపోనెంట్ని కెన్ ఐ ల్యాపింగ్ చేయగలనా నేను? నో, ఇంపాసిబుల్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఇర్రెగ్యులర్ కాంపోనెంట్ అని అడిగితే ల్యాపింగ్ చేసి ఫినిషింగ్ చేయడానికి పాసిబిలిటీ అనేటటువంటిది లేదు. మరి బాగానే ఉంది. మరి దేన్ని చేయగలుగుతా? సరే చూద్దాం. ఇలా ఉంది, రేడియస్ ఉంది, ఇన్సైడ్ రేడియస్ ఉంది. ఇప్పుడు దీన్ని ఒక పర్టిక్యులర్ షేప్ అని చెప్పొచ్చా? ఇది కూడా ఇర్రెగ్యులర్ జాబితాలోకి వస్తుందా అంటే ఏం చెప్తాం? ఇది కూడా ఇర్రెగ్యులరే. ఎందుకు? రెండు డిఫరెంట్ వేరియేషన్స్ వచ్చినాయి కాబట్టి రెగ్యులర్ లేనట్టే, ఇర్రెగ్యులర్. ఇది ఒక డిఫరెంట్ ప్రొఫైల్లో ఉన్నది, ఇది ఒక డిఫరెంట్ ప్రొఫైల్లో ఉంది. దిస్ ఈజ్ ఆల్సో అన్ ఇర్రెగ్యులర్ కాంపోనెంట్. దీన్ని చేయడానికి కూడా నాట్ పాసిబుల్. మరి ల్యాపింగ్ను ఉపయోగించి ఫినిషింగ్ చేస్తామన్నాం కదా, ఎలాంటి ఫినిషింగ్, ఏ సర్ఫేస్ మీద ఫినిషింగ్ చేస్తాం అని అడిగితే హైలైట్ చేసేసుకోండి. పాయింట్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఒకటి ఎక్స్టర్నల్ ఫ్లాట్ సర్ఫేస్. దేన్ని చేయొచ్చు మనం? ఎక్స్టర్నల్గా ఉన్నటువంటి
ఫ్లాట్ సర్ఫేస్ మొత్తాన్ని నీట్గా ల్యాపింగ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. రెండవది ఇంటర్నల్ ఫ్లాట్ సర్ఫేస్. ఇంటర్నల్గా ఉన్న ఫ్లాట్ సర్ఫేస్ని కూడా మనం ఫినిషింగ్ చేయొచ్చు. చూడండి, ఇక్కడ రెండో బొమ్మ వేస్తున్నాను. ఇంటర్నల్ హోల్ ఉంది. ఈ ఇంటర్నల్గా ఉన్నటువంటి ఫ్లాట్గా ఉన్నటువంటి హోల్ లోపల హ్యాపీగా నువ్వు ఫినిషింగ్ చేయొచ్చు. సో ఎప్పుడైతే ల్యాపింగ్ అన్నామో, ల్యాపింగ్తోని ఏ రకమైనటువంటి సర్ఫేస్ని మనం ఫినిషింగ్ చేస్తాము అని అడిగితే మొదటగా చెప్పాల్సింది ఎక్స్టర్నల్ ఫ్లాట్ సర్ఫేస్, రెండవది ఇంటర్నల్గా ఉన్నటువంటి ఫ్లాట్ సర్ఫేస్. మరి ఈ రెండే ఉన్నాయా అంటే ఇంకొక రెండు కూడా ఉన్నాయి. ఏంటవి? ఎక్స్టర్నల్ సిలిండ్రికల్ సర్ఫేస్, ఎక్స్టర్నల్గా ఉన్నటువంటి సిలిండ్రికల్ సర్ఫేస్ అంటే ఈ పెన్ ఆకారంలో కానీ ఉంటే దీని పైభాగం మొత్తం కూడా నేను ఫినిషింగ్ చేయొచ్చు. ఎక్స్టర్నల్ సిలిండ్రికల్ సర్ఫేస్ అంటాం దీన్ని. అట్లనే నంబర్ 4 ఇంటర్నల్ సిలిండ్రికల్ సర్ఫేస్. ఇంటర్నల్ సిలిండ్రికల్ సర్ఫేస్ దీన్నైనా సరే మనం హ్యాపీగా ఫినిషింగ్ చేయడానికి అవకాశం ఉంది. సో ఎప్పుడైతే మనం ల్యాపింగ్ అన్నామో, ల్యాపింగ్కి రిలేటెడ్గా మనం చెప్పాల్సినటువంటి మాటలేంటి? ఏ రకమైన సర్ఫేస్ని ల్యాపింగ్ ద్వారా ఫినిషింగ్ చేస్తాం అని అడిగితే ఆప్షన్ ఏ ఏం చెప్పాలి? ఎక్స్టర్నల్ ఫ్లాట్ సర్ఫేస్. ఆప్షన్ బి ఇంటర్నల్ ఫ్లాట్ సర్ఫేస్. ఆప్షన్ సి ఎక్స్టర్నల్ సిలిండ్రికల్. ఆప్షన్ డి ఇంటర్నల్ సిలిండ్రికల్. ఐదో ఆప్షన్ వచ్చి ఆల్ ఆఫ్ ది అబవ్ ఇచ్చాను. ఖచ్చితంగా ఆల్ ఆఫ్ ది అబవ్ ఈజ్ ది రైట్ ఆన్సర్. బీ కేర్ఫుల్, ఎందుకంటే చాలామంది ల్యాపింగ్ అనేసరికి ఓన్లీ ఎక్స్టర్నల్ ఏమో అనే ఒక ఊహలో ఉంటారు. ఎక్స్టర్నల్కి మాత్రమే ల్యాపింగ్ అవుతుందా అనే ఒక ఊహ మనకు ఒకటి ఉంటుంది. బట్ ఎక్స్టర్నల్ చేయొచ్చు, ఇంటర్నల్ చేయొచ్చు, అంటే ఫ్లాట్లో. అదేవిధంగా సిలిండ్రికల్లో కూడా ఎక్స్టర్నల్ సిలిండ్రికల్ చేయొచ్చు, ఇంటర్నల్ సిలిండ్రికల్ చేయొచ్చు. సో ఈ 4 రకాల ప్రొఫైల్స్ని హ్యాపీగా మనం ల్యాపింగ్ను ఉపయోగించి ఫినిషింగ్ చేయొచ్చు. కానీ కండిషన్స్ అప్లై. ఏంటి? ఇర్రెగ్యులర్ జాబులకి పనికిరాదు. ఇర్రెగ్యులర్ జాబులకి పనికిరాదు. ఇది ఒక హైలైట్ పాయింట్ కింద మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఓకేనమ్మా? అట్ ద సేమ్ టైం ల్యాపింగ్ అనేటటువంటిది కాస్ట్లీ ఆపరేషనా లేకపోతే నార్మల్ ఆపరేషన్ అంటే మొట్టమొదటి డిస్కషన్లోనే చెప్పుకున్నాం. నార్మల్ జాబ్కి 100 రూపాయలు ఖర్చు అయితే ల్యాపింగ్ జాబ్కి 5,000 రూపాయలు ఖర్చు అవుతుంది అని చెప్పుకున్నాం. గుర్తుందా? దట్ ఈస్ ది స్పెషల్. అంటే ల్యాపింగ్ అనేటటువంటిది చాలా చాలా కాస్ట్లీ. అర్థమైందా? చూడండి, బెస్ట్ ఫినిషింగ్ మరి రేట్ ఉండదా? ఐపీఎల్లో క్రికెట్ మ్యాచ్లు అవుతున్నాయి. బెస్ట్ ప్లేయర్ కావాలి నాకు. బెస్ట్ ప్లేయర్ ఏమి ఫ్రీగా వస్తాడా? శ్రేయస్ అయ్యర్కి 27 కోట్లు ఏమో పెట్టుకున్నారు. రిషబ్ పంత్ని 27 కోట్లు పెట్టుకున్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని 18-19 కోట్లు పెట్టుకున్నారు. బెస్ట్ ప్లేయర్ కావాలంటే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సిందే కదా ఎక్కడైనా కానీ. ఇక్కడ కూడా అంతే. ల్యాపింగ్ అనే బెస్ట్ ఫినిషింగ్ నీకు కావాలి అంటే నీ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉండాలి. అయితే మనకి ఇక్కడ ఇంకొక కథ కూడా ఉన్నది. ఏంటి కథ అంటే వెరీ స్లో ప్రాసెస్. వెరీ స్లో ప్రాసెస్ అంటే నార్మల్గా మనం అనుకుంటాం ల్యాపింగ్ అనేది చాలా ఫాస్ట్గా చేసిస్తారేమోనని.
ఇది అన్నిటికంటే విరుద్ధమైనటువంటిది. ఎంత విరుద్ధమైనటువంటిది అంటే, నువ్వు ఒక జాబుని ల్యాపింగ్ చేయాలంటే చిన్న జాబుకి కూడా ఒక రోజు మొత్తం పడుతుంది. అంత స్లోగా అవుతుంది. ఎందుకు అంత స్లోగా అవుతుంది? ఇదేమన్నా తాటి ముంజలను నరికినట్టు రప్ప 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 కొబ్బరి బొండాలు నరికినట్టు నరికేస్తుంది ఆ మెటల్ని. ఉండేదే పౌడర్ లెక్క ఉంటుంది. మరి ఈ పౌడర్ లాంటి అబ్రేసివ్ పార్టికల్ వెళ్ళి ఒక జాబు సర్ఫేస్ మీద మెటల్ని రిమూవ్ చేయాలంటే ఎంత స్లోగా అవుతుంది, అర్థమైందా? ఇప్పుడు ఒక పెద్ద కత్తి ఉన్నది, దీనిని నరకమన్నాం, రప్ప రప్ప నరికేస్తాం. అదే ఒక బ్లేడ్ కానీ ఇచ్చినామనుకో అరగంట పడుతుంది. లేకపోతే షేవింగ్ బ్లేడ్ లాంటిది ఇచ్చినాం, హ్యాక్సా బ్లేడ్ లాంటిది కాకుండా 2 రోజులు పడుతుంది దాన్ని నరకడానికి. అంటే దాని అర్థం ఏంటి? కత్తి ఎంత పెద్దగా ఉంటే అంత వేగంగా నరకొచ్చు అనేది ఒక బేసిక్ లాజిక్ మనకి కదా. మరి ఇప్పుడు అబ్రెసివ్ పార్టికల్స్ ఇక్కడ మనం ఉపయోగిస్తున్నాం కదా ల్యాపింగ్లో, అవన్నీ పెద్ద పెద్ద కత్తుల జాబితాలోకి వస్తాయా, వెరీ వెరీ ఫైన్ అబ్రెసివ్ పార్టికల్స్ లెక్కలోకి వస్తాయా అంటే వెరీ వెరీ ఫైన్ అబ్రెసివ్. అంటే మైక్రోస్కోప్లో చూడాలి వాటిని, మన కంటికి కూడా డైరెక్ట్గా కనపడదు. అంత చిన్న అబ్రెసివ్ పార్టికల్స్ని ఉపయోగించి మనం మెటల్ని రిమూవ్ చేయాలని ట్రై చేస్తే వేగంగా రిమూవ్ అవుతుందా? వెరీ వెరీ స్లో ఆపరేషన్. మనం అబ్జర్వ్ చేస్తే రకరకాల ఫినిషింగ్ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిలోకెల్లా బెస్ట్ ఫినిషింగ్ ల్యాపింగ్. దీనికి క్వైట్ ఆపోజిట్లో స్లోయెస్ట్ ఫినిషింగ్, నిదానమైన ఫినిషింగ్, వెరీ వెరీ స్లో ఫినిషింగ్ ఏదైతే ఉందో దట్ ఈస్ ల్యాపింగ్. అర్థమవుతుందా? మనకి ఇక్కడ చూడండి, నిదానంగా పొయ్యే ఓడెవర్రా అంటే ల్యాపింగ్, బెస్ట్ ఫినిషింగ్ ఇచ్చే ఓడెవర్రా అంటే ల్యాపింగ్. ఒకటేమో హైయెస్ట్ క్వాలిటీ, ఒకటేమో వేరేది. ఒకటేమో హైలో ఉంటే ఒకటి లోలో ఉంటుంది. జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. అర్థమవుతుందా? ఇది మనకున్నటువంటి ల్యాపింగ్కి సంబంధించి బేసిక్ కాన్సెప్ట్గా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. మరి సాధారణంగా చేసేటప్పుడు ల్యాపింగ్ కోసం ఏమైనా టూల్స్ని మనం వాడతామా? ల్యాపింగ్ చేయడానికి ఏమైనా టూల్స్ని మనం ఉపయోగించుకుంటామా? వాడతాం, టూల్స్ని కూడా వాడతాం. కాకపోతే దాన్ని టూలు అని పిలవడం కూడా, దీన్ని ఎట్లా టూల్ అని పిలవాలి అనే డౌట్ మళ్ళీ మీకే వస్తుంది. టూల్ అంటే ఏంటి? మంచిగా ఒక కత్తి లెక్క పదునుగా ఉండేటటువంటి ఒక ఆయుధం, ఒక పంచు, ఒక చిజులు, ఒక హ్యాక్సా బ్లేడు, లేత్ మిషన్ మీద ఉపయోగించే ఒక సింగిల్ పాయింట్ టూలు, ఒక కట్టరు, ఇలాంటివి కానీ కనిపిస్తే మనకి టూల్ అనిపిస్తుంది. కానీ ల్యాపింగ్లోకి వచ్చేసరికి టూల్ అని పిలవడం కూడా వెరైటీగానే ఉంటుంది. ఎందుకంటే దాన్ని చూస్తే మీకే అర్థమవుతుంది. మరి సాధారణంగా ల్యాపింగ్లో టూల్స్ని ఉపయోగించుకుంటామా అని అడిగితే ఎస్, ఉపయోగించుకుంటాం, టూల్స్ని ఉపయోగించుకుంటాం. మరి ల్యాపింగ్లో ఉపయోగించే టూల్ని ఏం పేరుతో పిలవాలి? ల్యాపింగ్లో ఉపయోగించే టూల్ని ఏ పేరుతో పిలవాలి? ఇక్కడ ల్యాపింగ్ టూల్ అనే దానికంటే దీన్ని ల్యాపింగ్ ప్లేట్ అనే పేరుతో పిలవాలి. చూడండి, ల్యాపింగ్ టూల్ అనే పేరు కంటే కూడా దీన్ని ల్యాపింగ్ ప్లేట్ అనే పేరుతోని మనం పిలవాలి. మరి బాగున్నది. సాధారణంగా మనకి రకరకాల టూల్స్ను ఉపయోగించుకుంటాం డిఫరెంట్ కాన్సెప్ట్స్లో. షేపింగ్ టూల్ ఉంటుంది, మిల్లింగ్ ఉంటుంది, టర్నింగ్ ఉంటుంది, ఫైల్ ఉంటుంది, దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది టూల్. ఇలా కానీ చూసుకున్నప్పుడు రకరకాల టూల్స్ అనేటటువంటివి ఉంటాయి, తెలిసిందే కదా. మరి ఏ టూల్కైనా బేసిక్గా ఉండే ప్రాపర్టీ ఏంటి? నువ్వు ఏ టూల్ అన్నా తీసుకో, డైమండ్ టూల్ దగ్గర నుంచి మొదలుపెట్టి హై కార్బన్ స్టీల్ టూల్ దాకా నువ్వు దేన్ని తీసుకున్నా అన్నిటికీ ఉండే ఇంపార్టెంట్ మెకానికల్ ప్రాపర్టీ హార్డ్నెస్. హార్డ్నెస్ అనేటటువంటి మెకానికల్ ప్రాపర్టీ ఏ టూల్కైనా ఉంటుంది. బేసిక్ లాజిక్కే మనకు తెలిసిందే కదా. టూల్ అంటే ఏంటి? ఎప్పుడైనా టూల్ హార్డ్గా ఉంటేనే వెళ్ళి వేరే దాన్ని నరగలుగుతుంది, అంతే కదా. ఒకవేళ టూల్ సాఫ్ట్ అయిందనుకో, అది దీన్ని నరుకుతాడు, ఇది వెళ్ళి దాన్ని నరకడం కాదు, అంతే కదా. ఇప్పుడు దేనైనా మనం నరకాలి.
నరకాలంటే ఏం చేయాలి? ఏదైతే మెటీరియల్ ఉన్నదో మనం నరకాల్సింది దానికంటే టూల్ అనేది హార్డ్గా ఉండాలి. అంతే కదా, ఒక జాబ్ ఉన్నది, ఫైలింగ్ చేస్తున్నా, మరి ఫైలు హార్డ్ ఉంటుందా జాబు హార్డ్ ఉంటుందా అంటే బేసిక్ లాజిక్, జాబు సాఫ్ట్ ఉండాలి, టూల్ అనేది హార్డ్ ఉండాలి కదా. మనందరికీ తెలిసిందే కదా విషయం ఇది. అంటే ఎక్కడ మనం అబ్జర్వ్ చేసిన టూలింగ్ కాన్సెప్ట్ దగ్గరికి వచ్చేసరికల్లా కటింగ్ టూల్ షుడ్ బి హార్డర్ దాన్ ది మెటీరియల్. ఇది రూలు, రాజ్యాంగంలో ఉన్న రూలు. కానీ ల్యాపింగ్ దగ్గరికి వచ్చేసరికి ఈ రూలు ఉల్టా అవుతుంది. ఉల్టా అంటే ఏంటి? ల్యాపింగ్ టూల్ షుడ్ బి సాఫ్టర్ దాన్ ది మెటీరియల్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా పాయింట్ ఇది. అర్థమవుతుందా? మనం ఉన్న రాజ్యాంగంలో రూల్ ఎలా ఉంటుంది అంటే కటింగ్ టూల్ అనేది హార్డ్గా ఉండాలి, జాబ్ అనేది సాఫ్ట్గా ఉండాలి. ఇది రాజ్యాంగంలో ఉండే రూలు. కానీ ల్యాపింగ్ దగ్గరికి వచ్చేసరికి ఎప్పుడు కూడా ల్యాపింగ్ టూలు సాఫ్ట్ ఉండాలి, జాబ్ హార్డ్ ఉండాలి. అర్థమైందా? మళ్ళీ మనకు డౌట్ వస్తుంది, ఇది ఎక్కడ తలపోటు సార్? ఏదన్నా కానీ టూల్ హార్డ్ ఉంటుంది కానీ ఇదేంది టూల్ సాఫ్ట్ ఉండడం ఏంది సార్ అంటే అదంతే. చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అట్లా ఎట్లా కుదురుతుంది సార్? కామన్ కదా. మొత్తం స్టోరీ అయిన తర్వాత మీకే అర్థమవుతుంది. పూర్తి కాలేదు కదా, స్టోరీ రన్నింగ్లో ఉన్నది కదా. సో మొత్తం స్టోరీ అయిన తర్వాత ఓహో ఇందుకోసం ఇది సాఫ్ట్ ఉండాలా అనే కాన్సెప్ట్ మీకు అర్థమవుతుంది. బేసిక్ రూల్ ఏంటి? ఏ కటింగ్ టూల్కైనా కానీ అంటే ఏ కటింగ్ టూల్ అయినా జాబు కంటే హార్డ్ ఉండాలి. ఏ కటింగ్ టూల్కైనా హార్డ్నెస్ అనేటటువంటిది ఉంటుంది. ఇంపార్టెంట్ మాట ఇది. కానీ ల్యాపింగ్ దగ్గరకు వచ్చేసరికి ల్యాపింగ్ టూల్, ఈ ల్యాపింగ్ టూల్ని మనం ఏం పేరుతో పిలుచుకుంటున్నాం? ల్యాపింగ్ ప్లేట్ అనే పేరుతో పిలుచుకుంటున్నాం. ఈ ల్యాపింగ్ ప్లేట్ అనేటటువంటిది జాబు కంటే సాఫ్ట్ ఉండాలి. మరి డౌట్ వస్తుంది, సార్ ఇది సాఫ్ట్ ఉన్నది బాగానే ఉన్నది, ల్యాపింగ్ టూల్ సాఫ్ట్ ఉన్నది బాగానే ఉంది, మరి సాఫ్ట్ ఉన్న టూలు హార్డ్గా ఉన్న జాబ్ని ఎట్లా కట్ చేస్తుంది కదా? ఏదో తిరకాసు ఉన్నది. ఇక్కడ తిరకాసు కాదు, ప్రాసెస్ ఉన్నది. ఇందాక మనం చెప్పుకున్నాం ఛార్జింగ్ టూల్ అని చెప్పేసి. ఆ ఛార్జింగ్ అనేటటువంటిది ఇప్పుడు మనకి ఇంట్రొడ్యూస్ అవుతుంది. ఎప్పుడైతే మనకి ఛార్జింగ్ కాన్సెప్ట్ క్లియర్గా అర్థమైందో ఎప్పుడైతే మనకి ఛార్జింగ్ కాన్సెప్ట్ క్లారిటీ వచ్చిందో అప్పుడు పూర్తిగా మనకి ఇక్కడ ఈ తతంగం అనేది ఉన్నదా అనేది అప్పుడు అర్థమవుతుంది. ఇప్పటి వరకు అయితే ఇబ్బందిగానే ఉంటుంది మీకు. సార్ ఏదో వెరైటీగా చెప్పిండు, ఉల్టా చెప్పిండు అన్న ఫీలింగ్లోనే ఉండుంటారు ఇప్పటిదాకా. స్టోరీ పూర్తయి ఛార్జింగ్ అంటే ఏంటి, దాన్ని ఎట్లా వాడతామని చెప్పిన తర్వాత మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఎస్ ఇది బాగానే ఉన్నది అన్న ఫీలింగ్లోకి వెళ్ళిపోతాం. సో అర్థమైంది కదా. ల్యాపింగ్ అనేటటువంటిది వెరీ వెరీ స్లో ప్రాసెస్. ల్యాపింగ్లో టూల్స్ని మనం ఉపయోగిస్తాం. ఈ జనరల్గా ల్యాపింగ్లో ఉపయోగించే టూల్ని ఏదైతే ఉందో ల్యాపింగ్ ప్లేట్ అనే పేరుతోనే పిలుచుకుంటాం. అయితే ఈ ల్యాపింగ్ ప్లేట్ అనేటటువంటిది కేవలం ఫ్లాట్ ల్యాపింగ్కి మాత్రమే ఉపయోగపడుతుంది. ఎక్స్టర్నల్గా ఉండేటటువంటి ఫ్లాట్ ల్యాపింగ్కి మాత్రమే ల్యాపింగ్ ప్లేట్ అనేటటువంటిది ఉపయోగపడుతుంది. మరి మిగతా ఆపరేషన్స్ ఇందాక మనం చెప్పుకున్నాం, ఎక్స్టర్నల్ ఫ్లాట్, ఇంటర్నల్ ఫ్లాట్, ఎక్స్టర్నల్ సిలిండ్రికల్, ఇంటర్నల్ సిలిండ్రికల్ చెప్పుకున్నాం కదా. మరి ఎక్స్టర్నల్గా ఉండేటటువంటి ఫ్లాట్ కోసం మనం ఉపయోగించేదాన్ని ల్యాపింగ్ ప్లేట్ అని చెప్పుకుంటాం. అయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మోస్ట్ కామన్గా మనకు అడిగే ప్రశ్న ఎప్పుడు కూడా ఎక్స్టర్నల్ ఫ్లాట్ని బేస్ చేసుకొనే ఉంటుంది.
మ్యాక్సిమం ఎన్ని ప్రశ్నపత్రాలు చూసినా ఎక్స్టర్నల్ ఫ్లాట్కి సంబంధించే ఎక్కువగా మనకు రావడం జరిగింది. అందుకని ఇక్కడ ల్యాపింగ్ ప్లేట్ ఈజ్ ది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్. మరి అట్లనే ఈ ల్యాపింగ్ ప్లేట్ కాకుండా ఇంకా ఏమైనా వాడొచ్చా? ఎస్, ఖచ్చితంగా వాడచ్చు. రింగ్ ల్యాప్ అనేటటువంటి ఒక టూల్ ఉంటుంది. రింగ్ ల్యాప్ అనే టూల్ ఒకటి ఉంటుంది. మ్యాండ్రిల్ ల్యాప్ అనేటటువంటి టూల్ కూడా ఉంటుంది. అర్థమవుతుందా? ల్యాపింగ్ ప్లేట్ అనేది ఒక టూలు, రింగ్ ల్యాప్ అనేది ఒక టూలు, మ్యాండ్రిల్ ల్యాప్ అనేటటువంటిది ఒక టూలు. ఇందాక చెప్పుకున్నాం కదా 4 డిఫరెంట్ ఆపరేషన్స్: ఎక్స్టర్నల్ ఫ్లాట్, ఇంటర్నల్ ఫ్లాట్, ఎక్స్టర్నల్ సిలిండ్రికల్, ఇంటర్నల్ సిలిండ్రికల్. మరి ఇన్ని రకాల ఆపరేషన్స్ చేయాల్సి వచ్చినప్పుడు ల్యాపింగ్ టూల్స్ కూడా వేరు వేరు ఆకారాల్లో మనకి ఉంటాయి. ఒక్కొక్క దాని గురించి ఇండివిజువల్గా చర్చ చేసుకుందాం మనం. కానీ అన్నిటికంటే ముఖ్యమైన చర్చ మాత్రం ఎక్స్టర్నల్ ఫ్లాట్ సర్ఫేస్ గురించి మాత్రమే. వెరీ వెరీ ఇంపార్టెంట్ అని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఓకేనా? మరి ఈ ఎక్స్టర్నల్ ల్యాపింగ్ ప్లేట్ ఎలా ఉంటుంది, దేంతో తయారవుతుంది, ఛార్జింగ్ చేసేటటువంటి విధానం ఏంటి, ల్యాపింగ్ చేసేటటువంటి విధానం ఏంటి అనేది ఒక్కొక్కటి మనం ఇప్పుడు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఓకేనా పిల్లలు?